కళ అనేది ఎప్పుడూ నువ్వు వెతుక్కుంటూ వెళ్లేది కాదు, నిన్ని కళ వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు నీటిలో దాగుంటే ముత్యంలా బయటికి తెస్తుంది. నువ్వు పుడమిలో దాగుంటే స్వర్ణంలా సవరదీస్తుంది. నువ్వు ఆకాశంలో దాగుంటే హరివిలులా విరిపిస్తుంది. నువ్వు నీలో దాగుంటే ప్రపంచానికి కళాకారుడిగా పరిచయం చేస్తుంది. అలాంటి తన కళతో అద్భుతాలు సృష్టిస్తూ సిరిసిల్ల జిల్లా కళాకారుల కిల్లా అని మరోసారి రుజువు చేసిన కార్వింగ్ ఆర్టిస్ట్ అనిల్ గారితో ఈ వారం మేం ఫేమస్. నమస్తే అనిల్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు హ్యాపీ ఉంది. కాకపోతే ఈ చెట్లని చూసినందుకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగుంది ఇల్లు అరేంజ్మెంట్స్ అన్ని. ఇవన్నీ చూస్తుంటే మీకు చాలా పేషెన్స్ ఉందని అర్థమవుతుంది. ఫస్ట్ ఈ మెయింటెనెన్స్ అంతా మీరే చేస్తారా? నేను చేస్తా, మా వైఫ్. ఓకే. వాటర్ ఇవన్నీ పట్టడం అంతా మా వైఫ్. ఏదైతే ట్రీస్ ఏది తక్కువ అని నేను తీసుకొస్తా, పెడతా. వాటర్ అంతా ఆమె చూసుకుంటుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. ఫస్ట్ మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళి మీ వాటర్ మిలన్ కార్వింగ్, మీ ఫ్రూట్ కార్వింగ్, వాటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాము. మీ ఫ్యామిలీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చెప్పండి ఒకసారి. మా వైఫ్ వచ్చేసి మెట్పల్లి, హౌస్ వైఫ్. ఓకే. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి 9th స్టాండర్డ్, చిన్న అబ్బాయి 5th. ఇద్దరు చదువుతున్నారు. అమ్మ నాన్న కాంట్రాక్టరు, అమ్మ గృహిణి. ఓకే. సో బేసిక్గా ఇప్పుడు మీరు వాటర్ మిలన్ కార్వింగ్ అంటే ఒక సర్టెన్ టైంలో మాత్రమే ఉంటుంది కదా, అదొక సీజన్కి సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాటర్ మిలన్ కార్వింగ్ ఆర్టిస్ట్గా అందరికీ తెలుసు, కానీ అది కాకుండా మీరు మీ ప్రొఫెషన్ ఏంటి? నేను ఆర్టిస్టు. యాక్చువల్గా పెయింటింగ్స్, సైన్ బోర్డ్స్, ఫొటోస్, డ్రాయింగ్స్ చేయడం ఇవన్నీ చేస్తుంటుంది. తర్వాత నేను ఫారిన్ వెళ్ళా, బెహ్రాన్ వెళ్ళా. అక్కడ 5 స్టార్ హోటల్లో జాబ్ చేశా. దాంట్లో నేను కిచెన్ ఆర్టిస్ట్గా జాయిన్ అయినా. అక్కడే ఈ కార్వింగ్ నేర్చుకున్నా. ఫ్రూట్ కార్వింగ్, వెజిటేబుల్ కార్వింగ్స్, తర్వాత ఐస్ కార్వింగ్, బటర్, క్యాండిల్ కార్వింగ్, క్లప్చర్ ఇవన్నీ చేస్తుంటుంది. ఓకే. అవన్నీ చేయగలుగుతారా? ఇవన్నీ చేస్తుంటుంది. నాకు ఎందుకో వాటర్ మిలన్ కార్వింగ్ అనగానే ఎక్కడో స్ట్రైక్ అయింది, ఇట్లా మీరు పక్క షెఫ్ అట్లా ఏమన్నా అయ్యి ఉంటారేమో అని చెప్పి. అవునవును. వాటర్ మిలన్ ఎంత ఫ్యూ మినిట్స్, 2 minutes లోపల ఫ్లవర్ చేసేస్తా. క్యారెట్ తోటి బార్డ్స్, డిఫరెంట్ గార్నిష్, క్యూకుంబర్ తోటి చేస్తాం. సార్ మరి అది కాసేపే ఉంటుంది కదా? ఆ ఈవెంట్ మనం ఉంటుంది. ఇప్పుడు ఒక ఈవెంట్ ఉందనుకోండి, ఈవెంట్ 3 to 4 hours, 5 hours అంతకంటే ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమం. ఆ ఈవెంట్ మనం ఆ ఒక్కరోజు మనం. కానీ మీరు అంత అందంగా చేసిన కార్వింగ్ ఆ ఫ్రెష్నెస్ ఉన్నంతసేపే అది అంత అందంగా కనిపిస్తుంది కదా, దాని తర్వాత బాధ అనిపించేది అంతే. అంటే ఆ ఈవెంట్ అయిపోతుంది, ఇక వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతుంటారు కదా, అట్లా అన్నట్టు. సో ఈవెంట్స్ లో కూడా ఈ కార్వింగ్ స్పెషల్ అనేది ఈవెంట్స్ బుఫేలో పెడతాం అన్నట్టు. బుఫే అరేంజ్మెంట్లో రకరకాల కార్వింగ్స్ పెడితే డిషెస్ బాగుంటాయి అని చెప్పి అట్లా అన్నట్టు. ఈ 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్లోనే చేస్తుంటారు అన్నట్టు ఎక్కువ. ఇప్పుడు ఆల్మోస్ట్గా ఈవెంట్స్, చిన్న ఈవెంట్స్లో కూడా రన్ చేస్తుంటారు అన్నట్టు. ఓకే. సో ఫస్ట్ మీకు అసలు కార్వింగ్ సెట్ రావాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నేను ఆర్టిస్టు బై బర్త్ నుంచి. నేను చిన్న ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా పేపర్లో బొమ్మలు వేసుడు, పేర్లు రాయడం, డ్రాయింగ్ చేయడం, దాంతో నేను స్టడీ మీద కాన్సన్ట్రేట్ కూడా చేయలేకపోయినా. ఆఫ్టర్ 10th తర్వాత ఇది కంప్లీట్గా బ్రష్ రైటింగ్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత షాప్ పెట్టుకున్న తర్వాత అదే దాంట్లో ఉన్న తర్వాత ఫారిన్ 2005 జనవరిలో ఫారిన్ వెళ్ళా. అక్కడ హోటల్లో జాయిన్ అయిన తర్వాత దాంట్లో కిచెన్ ఆర్టిస్ట్గా ఈ కార్వింగ్ అనేది ఉంది. వెంబడే అది ఆ పని దాంట్లోకి వెళ్ళిపోవాలి. అందులో కోల్డ్ కిచెన్ షెఫ్స్ చేస్తుంటారు. యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతారు అన్నట్టు. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చేయరు. ఈ ఆర్ట్స్, ఈ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. మామూలుగా వేరే వాళ్ళతో కాదు. హాట్ కిచెన్ ఉంటుంది, కోల్డ్ కిచెన్ ఉంటుంది, పేస్ట్రీ సైడ్ ఉంటుంది, డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఆర్ట్స్ ఏదైతే అది చేయాలనే తపన ఉన్న వాళ్ళే అది నేర్చుకోగలుగుతారు.
ఓకే. సో అక్కడ మీరు ఎన్ని రకాల కార్వింగ్స్ కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు కేక్స్ అట్లా ఎన్ని రకాలు ట్రై చేశారు అక్కడ? కార్వింగ్ రంగంలో మొత్తం నేర్చుకున్నా. అక్కడ నాకు గోల్డ్ మెడల్ కూడా బైరన్ గార్డెన్ క్లబ్ నుంచి ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి పార్టిసిపేట్ చేస్తుంటాయి అన్నట్టు. ఈ 5 స్టార్ హోటల్స్ 7 స్టార్ హోటల్స్ నామినేషన్స్ ఇస్తే మా హోటల్ నుంచి గల్ఫ్ హోటల్ నుంచి నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను. సూపర్. అట్లా అన్నట్టు బైరన్ గార్డెన్. అంటే మీరు ఈ కార్వింగ్ నేర్చుకోవడానికి వెళ్ళలేదు? నేర్చుకోవడానికి వెళ్ళా, నేను వర్క్కి వెళ్ళా. ఆ దాంట్లో ఆ సెక్షన్లో ఆ హోటల్లో ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఉండేసరికి ఇమ్మీడియట్లీ నేను మా హెచ్ఆర్కు ఇన్ఫార్మ్ చేసిన, నాకు ఈ వర్క్ వచ్చు, నాకు ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ వాంట్ టేక్ టు మీ ఐ విల్ కమ్ దేర్ అని అనేసరికి ఇమ్మీడియట్లీ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు, రిలీజ్ లెటర్ వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఆ సెక్షన్లో మారిపోయి దాంట్లో నేర్చుకున్న వర్క్ చేసిన. దాంట్లో కిచెన్ ఆర్టిస్ట్గా జాయిన్ అయినా. ఇమీడియట్లీ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4కి వెళ్ళిపోయినా, ఫ్యామిలీ వీసాకి వెళ్ళిపోయినా. అంతే, జాబ్ హైయర్ జాబ్ కదా. గ్రేడ్ 8 ఉంటుంది అన్నట్టు. కిచెన్ ఆర్టిస్ట్ అంటే వన్ డిపార్ట్మెంట్ అన్నట్టు, మేజర్ కిచెన్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళే చూసుకోవాలి అలానా? ఒక హోటల్కి ఒక్కడే ఆర్టిస్ట్ ఉంటాడు, కిచెన్ ఆర్టిస్ట్. హోటల్కు ఇంచుమించు 1200-1300 స్టాఫ్ ఉంటారు హోటల్. ఆ కిచెన్ ఆర్టిస్ట్ అని చెప్పి నాది ఒక డెసిగ్నేషన్ ఉంటుంది. నాకు ఒక పెద్దది కంప్లీట్ పెద్ద రూమ్ ఉంటుంది. ఏదైతే కావాలంటే నా స్పేస్ నాకు సపరేట్ కౌంటర్. ఏదైతే వాళ్ళకు ఒక వెడ్డింగ్ వచ్చింది అనుకో, ఆ వెడ్డింగ్కి ఈవెంట్స్కి సంబంధించింది ఏ డిస్ప్లే కావాలంటే ఆ డిస్ప్లే నేను చేయాలన్నట్టు, నాకు నోటీస్లో పెడతారు. ఓకే. అంటే నేను జనరల్గా చూసినంత వరకు ఇప్పుడు మనకి యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందులో చూస్తే వాటర్ మిలన్ మీద ఫ్లవర్స్ అలా కార్వింగ్ చేసి నేను చూసిన. ఇప్పుడు మీరు వెడ్డింగ్స్ అంటే వాళ్ళ ఫేసెస్ కూడా అలా చేస్తారా? ఫేసెస్ కూడా చేస్తాము, ఏదైనా కావాలంటే చేస్తాము. అయితే యాక్చువల్గా వెడ్డింగ్ అంటే కేక్స్, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైతే కావాలనుకున్న కేక్స్ రకరకాల డిజైన్స్ తీసుకొస్తారు. నాకు ఇట్లాంటి టైప్ ఆఫ్లో కావాలంటే ఆ టైప్ ఆఫ్లో. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్ ఆకారమే కేక్ కావాలంటే ఆ ఆకారం మనం చేయాలన్నట్టు. దాంట్లో లోపల డమ్మికి అది థర్మోకోల్ పెట్టి ఆ థర్మోకోల్ను ఆ ఆకారం తీసుకొచ్చి దాంతో పేస్ట్రీ సైడ్కి వెళ్ళిపోయి అక్కడ పెడతాం పీసెస్. ఎక్కడైతే వీళ్ళు కట్ చేయాలనుకున్నది ఆ స్పేస్ను డమ్మీ చేస్తాం. ఆ స్పేస్కి వచ్చి వాళ్ళు కట్ చేస్తారు. అక్కడ కేక్ మొత్తం కాదు, అందులో అంతా డమ్మీ కేక్స్. థర్మోకోల్ ఉంటుంది దాంట్లో. వాళ్ళు ఎక్కడైతే కట్ చేసారో అక్కడే హాఫ్ కేజీ 1 కేజీ 2 కేజీ అంతే. అంతే. సో మేము చాలా మోసపోయాం అన్నమాట. అన్ని చూసేసి అవన్నీ నిజమైన కేక్లు అనుకున్నాం. కాదు, అట్లా ఉండదు. డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. 12 ఫీటు 8 ఫీటు 10 ఫీట్స్. మరి అవన్నీ చేయాలి అని అంటే ఆ హాల్లో అక్కడే చేసేస్తారా? ఎలా చేస్తారు అవన్నీ? ముందే ప్రీ ప్లాన్ అంతా థర్మోకోల్ తోటి తయారు చేసిన తర్వాత ఐసింగ్ షుగర్ వేసి కప్పేసి సేమ్ డే అక్కడికి మూవ్ అప్ చేస్తాం అన్నట్టు హాల్కు. ఓకే. కానీ కొంచెం రిస్క్ వాళ్ళకి వాళ్ళంతా ఎక్స్పెన్సివ్ అమౌంట్ ఇట్లా పే చేస్తారు కాబట్టి ఫర్ హెడ్కి ఇంత ఉంటుంది కాబట్టి అన్నీ 5 స్టార్ అంటేనే టోటల్ వచ్చేస్తుంది అన్నట్టు. కార్వింగ్ వస్తుంది, ఫేస్ సైడ్ వస్తుంది, కోల్డ్ కిచెన్ వస్తుంది, డిఫరెంట్ సలాడ్స్ వస్తాయి. అట్లా అన్నట్టు. ఇప్పుడు చిన్న 2 కపుల్స్ వస్తారు, ఒక చిన్న డిష్ తీసుకుంటారు, వాళ్ళకి ఒక చిన్న ఆ ప్లేట్లో ఒక ప్లేటింగ్ చేయాలి, ఒక బటర్ఫ్లై తయారు చేసి అక్కడ పెడతాం. చిన్న బర్డ్. సో ఇప్పుడు ఫుడ్ ప్లేటింగ్ అని అంటారు కదా, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక హోటల్ కి ఒక్కరే ఫుడ్ కార్వింగ్ మెంబర్ ఉంటారు కదా, ఆ డెసిగ్నేషన్ కి ఒక్కరే ఉంటారు అని అన్నారు కదా. సో ఆ ప్లేటింగ్ కి సంబంధించిన చిన్న ఎలిమెంట్స్ కూడా మేమే చేయాలి. ఫస్ట్ మనకి ఇన్ఫార్మ్ చేస్తారు, నాకు ఈ డిషెస్ ఉన్నాయంటే దానికి సంబంధించిన గార్నిష్ పంపించేస్తారు, చేసి పంపించేస్తే వాళ్ళు యూజ్ చేస్తారు. ఏదైతే కావాలంటే అదే చేస్తారు. బటర్ఫ్లైస్, ఫ్లవర్స్, డిఫరెంట్ గార్నిష్ చేస్తే ఆ డిస్ప్లే వాళ్ళకి అందంగా ఉండాలి అన్నమాట. ఆ డిస్ప్లే అట్లా అన్నట్టు. సో మేము ఎన్ని రోజులు ఎవరైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తారో ఆ షెఫ్సే చేస్తాం అనుకున్నాం, కానీ అంటే దానికి కూడా ఒక పర్టికులర్ డెసిగ్నేషన్ ఉంటుంది, ఒకరు ఉంటారు. యాక్చువల్గా కోల్డ్ కిచెన్ షెఫ్కు కొంత ఉండాలి. కోల్డ్ కిచెన్ షెఫ్ చేయలేనప్పుడు ఆర్టిస్ట్కి వెళ్ళిపోతుంది.
ఫుల్ కిచెన్ షెఫ్ చిన్న చిన్న గార్నిష్ చేస్తుంటారు, కానీ ఇంత డీప్గా చేయలేరు. ఇప్పుడు నేను పంకిన్ ఉందనుకోండి, ఆ పంకిన్ తోటి పెద్ద పెద్ద ఈగల్ డిఫరెంట్ బర్డ్స్ ఎట్లా అంటే అట్లా ఇంత ఈ సైజులో అలా ఆర్ట్స్ చేసి పెద్ద పెద్ద సైజ్. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది? ఎన్ని ఇయర్స్ పడుతుంది ఈ కోర్స్ నేర్చుకోవడానికి? కానీ ఇంట్రెస్ట్ని బట్టి, ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2-3 ఇయర్స్లో నేర్చుకోవచ్చు. ఓకే. సో ఒక పెద్ద హోటల్లో ఒక ఫుడ్ కార్వింగ్ డిజిగ్నేషన్కి వెళ్ళాలి అని అంటే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి? కొంచెం మంచి పెద్ద 5 స్టార్ హోటల్లో చేయాలి అని అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైతే నేర్చుకుంటామో ఆ నేర్చుకున్న దాంట్లో మన డిగ్నిటీ ఏంటంటే నేను ఇది చేయగలుగుతా, ఇది చేయాలి అని చెప్పి ఒక తపన ఉండి మనం ఆ డిస్ప్లే చేసినాం అనుకోండి, మన చెఫ్ ఇట్లా చూపిస్తే ఇమ్మీడియట్లీ మనల్ని ప్రమోట్ చేస్తారు. మన బాధ్యతగా పనిచేయాలంతే. మన టాలెంటే మనల్ని తీసుకెళ్తుంది అంతే. ఏదైతే వాళ్ళకు కావాల్సింది మనం తయారు చేసి కొంచెం అక్కడ పెట్టామనుకోండి, గెస్ట్లు ఇట్లా వస్తారు, ఫోటో తీసుకుంటారు అట్లా అన్నట్టు. నాకు చాలా సందర్భాలలో ప్రైజ్ కూడా ఇచ్చిపోయారు. పెద్ద పెద్ద పెయింటింగ్స్ చేస్తున్నాం, అలా పెడుతున్నాం డిస్ప్లే. ఎవరు చేశారంటే మా చెఫ్ చేసిందా అంటే నాకు గిఫ్ట్ ఓచర్స్ కూడా ఇచ్చిపోయారు. అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత మన క్రియేటివిటీ మనకే ఏంటంటే బాగా చేసిండు అని చెప్పి బెస్ట్ కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి. అట్లా అన్నట్టు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు అది మా చెఫ్ల ద్వారా, మా మేనేజ్మెంట్ ద్వారా మాకు పంపిస్తుంటుంది. ఓకే. సో అంత మంచిగా రన్ అవుతుంది కదా మరి, మీకు మంచి గోల్డ్ మెడల్ వచ్చింది, పెద్ద 5 స్టార్ హోటల్లో జాబ్ చేస్తున్నారు, అంత బాగున్నాక మళ్ళీ ఎందుకు ఇండియాకి వచ్చారు? అయితే యాక్చువల్గా స్టాండింగ్ అన్నట్టు మా 9 అవర్స్ డ్యూటీ జాబ్, 8 అవర్స్ 1 అవర్ బ్రేక్ టైం, 9 అవర్స్. తర్వాత ఓవర్ టైం ఇట్లా ఉంటుంటుంది. డైలీ 14 అవర్స్, 13 అవర్స్, 15 అవర్స్, 18 అవర్స్ కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. కంప్లీట్ ఫుల్ డే అట్లా అన్నట్టు. కొంచెం బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్, నేను బ్యాక్ స్టాండింగ్ అన్ని గంటలు నిల్చొని పని చేయాలి, నిల్చుంటే స్టాండింగ్ ఉంటుంది అన్నట్టు. ఓకే. ఓకే. సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ నేను బ్యాక్ వచ్చినాక ఇక్కడికి వచ్చిన ఇంకా కూడా ఇక ఇక్కడే మా విలేజ్లో ఇక్కడనే ఇక నాకు ఆర్టిస్ట్ కాబట్టి ఇంటీరియర్ పెయింటింగ్స్ నాకు అంత వర్క్ వచ్చు కాబట్టి ఆ వర్క్ చేసుకుంటాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాక 5 స్టార్ హోటల్స్లో నేను ట్రై చేయలే. యాక్చువల్గా వెళ్ళొచ్చు మళ్ళీ సేమ్ పెద్ద అక్కడికి ఇక్కడికి మనం అక్కడికి పోయి ఉండి సేవింగ్స్ అనుకున్నంత ఈజీగా రీచ్ కాలేము. అదే చేసుడు ఇక్కడ మనకు ఓన్ హౌస్ అన్నీ ఉంటాయి. ఇంత మంచి చెట్ల మధ్యలో ఉన్నాక మళ్ళీ హైదరాబాద్కి పొల్యూషన్లో ఉండడం ఎందుకు అనుకున్నారా? అట్లా అన్నట్టు అక్కడ ఎక్స్పెన్సివ్. సరే అక్కడ 10,000 20,000 ఎక్కువ రావచ్చు, కానీ బిజినెస్ వేరు, ఒకరి దగ్గర పని చేయడం వేరు. అట్లా అనుకున్నప్పుడు మళ్ళీ మనం బ్యాక్ బయట ఫారిన్ కంట్రీకి వెళ్తే ఇంకెక్కువ ఉంటుంది అన్నట్టు. అదంతా ఇక్కడ అంత రీచ్ కాలేమని చెప్పి నేను. ఓకే. సో ఈ ఫీల్డ్కి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా రావాలి అని అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండాలి, లేదంటే ఎలాంటి ఎడ్యుకేషన్ వాళ్ళు తీసుకోవాలి? యాక్చువల్గా ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్కి వెళ్ళిపోతే 10th తర్వాత ఇంటర్ తర్వాత ఫైన్ ఆర్ట్స్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. తర్వాత హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోతే కార్వింగ్ అట్లా వెళ్ళిపోవచ్చు. సో మన దగ్గర అంటే మన తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాలలో దీనికి ఎంత స్కోప్ ఉంటుంది అని చెప్పి? యాక్చువల్గా ఇండియాలో ఈ కార్వింగ్ సైడ్ తక్కువ ఉన్నారు. నన్నే చాలామంది అందరు యూర్ ఫ్రమ్ వేరు అని చెప్పి అందరు. ఇండియా అంటే కొంత యాక్చువల్గా దీంట్లో ఫిలిప్పీన్స్, థాయిలాండ్ బాగుంటారు, ఫిలిప్పీన్స్ ఎక్కువ ఉంటారు, ఇండోనేషియన్ ఎక్కువ ఉంటారు, తర్వాత శ్రీలంక బాగుంటారు కార్వింగ్లో. అయితే నేను ఇండియా అంటే ఎక్కడ కేరళ కాదు, ఇట్లా హైదరాబాద్. ఇప్పుడు మీరు చెప్పిన కంట్రీస్లో అన్నిట్లలో వుడ్ కార్వింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా? ఉంటుంది. అయితే యాక్చువల్లీ ఈ కార్వింగ్ రంగంలో ఇండియన్స్ తక్కువ, చాలా తక్కువ, రేరు. నన్ను చాలామంది అడిగారు, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ వాళ్ళు చెఫ్స్, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటుండే. వాళ్ళు అన్నారు ఇండియన్స్ మేము ఎప్పుడు చూడలేము, యువర్ ఫస్ట్ టైం ఐ థింక్ అని చెప్పి వాళ్ళు అన్నారు. ఓకే చెప్పాను. యాక్చువల్గా నేను ఆపాటికే నేను ఆర్టిస్ట్ కాబట్టి నేను నేర్చుకోవాలని ఒక తపన ఉంది కాబట్టి తొందరగా నేను చేసుకున్నా. అట్లా అన్నట్టు నేను హోటల్ మేనేజ్మెంట్ ఏం చేయలే, అట్లా వెళ్ళిపోయి అట్లా నేర్చుకొని దీంట్లోకి వచ్చేసిన అన్నట్టు.
సో ఇండియాలో మనకి దీని మీద కొంచెం స్కోప్ తక్కువే. అవును అవును. అంటే ఉండొచ్చు కానీ తక్కువ, ఫారిన్ కంట్రీలో తక్కువ ఉన్నారు. బాగా ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఇండోనేషియన్ ఇట్లాంటి కంట్రీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు దీంట్లో. హోటల్ అంటేనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లాంటి కార్వింగ్స్, ఈ ఆర్ట్ సైడు, పేస్ట్రీ సైడ్ అట్లా వెళ్ళిపోతారు. శ్రీలంక బాగుంది. ఓకే. సో మళ్ళీ వేరే కంట్రీస్ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం అన్నట్టు ఏమనిపించలేదు? ఇప్పుడు ఏం లేదు. ఆలోచన అంటే అప్పుడు బాగుండే, 9 years ఉన్నా. ఇప్పుడు 12 years ఇక్కడ ఇండియాలో ఉంటున్నా. ఇప్పుడు ఇక్కడనే నా వర్క్లో నేను బిజీగా ఉన్నా. ఐఎమ్ హ్యాపీ. కన్స్ట్రక్షన్ చేసుకుని ఇల్లు కట్టుకున్నాం, పిల్లలతో ఉంటున్నాం. ఓకే. సో ఎన్ని రకాలుగా కార్వింగ్ మీరు ఇక్కడికి వచ్చాక మళ్ళీ ట్రై చేశారు? చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటే నేను చేస్తుంటా, ఇక్కడ కూడా చేస్తుంటా. డిస్ప్లే చేసిన చాలా ఏదైనా ఆర్డర్స్ వస్తే పోతా, చేస్తా, వస్తాను. ఓకే. సో ఇప్పుడు ఈ కార్వింగ్ చేయాలి అని అంటే ఎలాంటి నైఫ్స్, ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తారు? టూల్స్ ఉంటాయి, కార్వింగ్ టూల్స్ సపరేటు, చిన్న నైఫ్, దాంతో నైఫ్ తోటి. ఓకే. ఇప్పుడు ఒక వాటర్ మిలన్ చేయాలి అని అంటే, కార్వింగ్ చేయాలి అని అంటే దాని మీద ఆల్రెడీ మీరు ఏమైనా డ్రా చేసి? ఏం లేదు డైరెక్ట్ అలా ఏముంటుందా? వెళ్ళిపో, వాటర్ మెలన్ పెట్టేసుకొని చేయడమే. ఎలా అంటే ఆ 3D ఫామ్ తీసుకురావాలి కదా దానికి, దాన్ని ఎలా ఆలోచిస్తారు? యాక్చువల్గా డీప్ కటింగే, డీప్ కటింగ్. దానికి ఒక స్ట్రక్చర్ లెక్క వర్క్ వచ్చు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. మా వేళ మేము అడుగుతుంటే మీకు అదే అది ఈజీయే కదా, అది ఏముంది అని చెప్పేసి అనిపిస్తుంది కావచ్చు కదా. అట్లా అన్నట్టు. అయితే యాక్చువల్గా అది తెలియకపోతే అది ఎట్లా చేస్తారని నేను కూడా అనుకున్నా. అవన్నీ చూసి ఇది ఎట్లా చేసిరు, ఎట్లా కట్ చేసిరు, అది నేర్చుకోవాలని చెప్పి ఒక తప్పుడు ఉండే. నేను చూసి అట్లా అలవాటు అయిపోయిన తర్వాత ఈజీ. ఏంటంటే మేకింగ్ హ్యాండ్స్లో ఉంటుంది. అదొక కొంచెం ఏమాత్రం మిస్టేక్ అయినా కానీ ఫింగర్స్. వాటర్ మిలన్ ఒక్కటనే కాదు, ఇంకా చాలా వెజిటేబుల్స్, పంకిన్, క్యారెట్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ టుగెదర్. సో ఇప్పటిదాకా మీరు ఇంటర్వ్యూ ముందు చూపిస్తుండే కదా రామ్ మందిర్ చేశారు, అది ఎలా చేశారు, ఎంత టైం పట్టింది? అది రామ్ మందిర్ చేసేందుకు 4-5 hours పట్టింది. యాక్చువల్గా ఏంటంటే రామ్ మందిరం చేయాలంటే ఒక సింగిల్ పీస్ కాదు, అన్నీ కట్ చేసుకొని ముక్కలు పేస్టింగ్ చేయడం, టూత్ పిక్స్ పెట్టడం, అది డిఫరెంట్ వర్క్. అది నాకే కొంచెం టఫ్ అనిపించింది. మధ్యకి వచ్చినాక అవుతుందా కాదా అని చెప్పి కొంచెం వెనక ఉందైనా కవర్ అయిపోయింది. అది ఇన్ని సంవత్సరాల ఫస్ట్ టైంలో నేను ఆ మధ్యలోకి వచ్చినాక ఆపండా అని చెప్పి ఆలోచన కూడా వచ్చింది ఆ రామ్ మందిరం చేయడం. కాకపోతే బాగా వచ్చింది. చాలామంది మీడియా ఇట్లా ప్రజెంట్ చేసారు, ఇంగ్లీష్ పత్రికలు కూడా రాశారు, చాలా కవరేజ్ వచ్చింది. సో ఫస్ట్ టైం మీరు ఫస్ట్ కార్వింగ్ చేసింది ఏంటి, ఏది చేశారు? చాలా వరకు చేసిన, అంటే వర్క్లో ఉన్నా కాబట్టి ఏది అంటే అది హోటల్ అట్లా వెళ్ళిపోయినా. సో మీకు ఆ కార్వింగ్ నేర్చుకునే టైంలో మీకు చేసేటప్పుడు ఇది టఫెస్ట్ అన్నట్టు ఇది ఈ కార్వింగ్ చాలా కష్టంగా ఉంది అని అనిపించింది ఏదన్నా ఉండేనా? ఉన్నాయి. అంటే మా థాయిలాండ్ చెఫ్ సూవిమోల్ ఆయన పేరు. ఆయన మంచి ఎట్లాంటి ఈగల్, బర్డ్స్ డిఫరెంట్ చేసి అదే ఇది నేను చేయాలని చెప్పి అట్లా ఉంటుండే. అట్లా లైవ్ కార్వింగ్ చేసి ఆయన ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలని చెప్పి తను బాగా నేర్పించిండు. ఆయన ఎక్కడున్నా నేను గుర్తు చేసుకుంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు. ఈ మధ్య కాలంలో ఫోన్ చేస్తాడు కానీ చాలా బాగా నేర్పించిండు. నేను వచ్చినాకనే వర్క్ స్టార్ట్ చేస్తాను. అతను ఏమన్నా అంటే, అనిల్ నువ్వు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా నీది నీకే, నాది నాకే, నన్ను ఎప్పుడు కూడా నువ్వు రీచ్ కాలేకపోతావు. నాకంటే మంచి కావచ్చు, చెడు కావచ్చు, నా టాలెంట్ నాదే, నీ టాలెంట్ నీదే. అందుకే నువ్వు వచ్చినాకనే నేను నీ ముంగంటే పని చేస్తా, నువ్వు నేర్చుకోవాలి. వేరే వాళ్ళు అయితే అట్లా చెప్పరు యాక్చువల్గా. అంటే ఎవరిది టాలెంట్ వాళ్ళదే. ఆర్టిస్ట్ అంటేనే ఎవరి టాలెంట్ వాళ్ళది. నా టాలెంట్ నీకు రాదు అని అంతే. నాకంటే మంచిగా అయితే పోవచ్చు, చెడు అయితే పోవచ్చు, నా టాలెంట్ నాకే, నువ్వు ఉన్నావు అని చెప్పి నాకేం కాంపిటీషన్ కాదు అని అన్నాడు. వాళ్ళు చేసే కార్వింగ్ ఒకలా ఉంటుంది, అట్లా ఎవరి టాలెంట్ వారికి అని అంటుండే. అది ఇప్పటికీ అనిపిస్తుంటుంది. అందు గురించి నేను వచ్చినాకనే ఏదన్నా ఉంటే నేర్పించు, ఇది ఇట్లా చేయాలని చెప్పి. ఇప్పుడు నేను వచ్చేసరికి ఆ బర్డు తయారు చేసిండు అనుకో, ఇట్లా చేసిండు అని చెప్పి నాకు ఒక అనుమానం, డౌట్ ఉంటుంటుంది కదా, ఎట్లా చేయాలని చెప్పి. మళ్ళీ మనకు రీచ్ కాలేం కదా,
అని అట్లా నేర్పించింది చాలా. పెద్ద పెద్ద కార్వింగ్స్ కూడా చేశారా మీరు? అదే ఏ సైజ్ అంటే ఆ సైజ్ చేస్తాం. ఓకే. థర్మాకోల్ తోటి బాగా పెద్ద పెద్ద సైజ్ చేస్తాం. ఈ ఇప్పుడు 7 వింతలు ప్రపంచంలో తాజ్మహల్ తయారు చేసిన, ఐఫిల్ టవర్ తయారు చేసిన, తర్వాత కార్నర్ ఆ షేప్ తయారు చేసిన, తర్వాత టవర్ ఉంది కదా స్లాంట్ అది తయారు చేసిన, ఇవన్నీ తయారు చేసిన. అయితే ఏ కార్నర్ అంటే ఆ కార్నర్ పెట్టాలన్నట్టు, గల్ఫ్ నైట్ అవుట్ అని చెప్పి ఉంటుంది ప్రోగ్రామ్, ఆ కార్నర్స్ పెట్టాలన్నట్టు ఆ ఈవెంట్స్ అవన్నీ తయారు చేసిన. సో అవన్నీ కూడా థర్మాకోల్ తో చేస్తారా? ఫోమ్ బోర్డ్ అట్లా యూజ్ చేస్తారు, పెయింటింగ్స్ వాటికి అవన్నీ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్వింగ్ చేస్తున్నారు, మీ పిల్లలు కూడా ఉన్నారు, చుట్టుపక్కల పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు వచ్చేసి ఇంట్రెస్టెడ్గా కొంచెం మాకు కూడా నేర్పించండి అని చెప్పేసి పిల్లలు అడగడము, పేరెంట్స్ అడగడము. యాక్చువల్లీ ఏమైందంటే భారతి ఫౌండేషన్ వాళ్ళ నుంచి కొన్ని ఇయర్కి ఒకసారి సమ్మర్ క్యాంపులలో నేను సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలంలో 2-3 విలేజ్లలో నేను షో చేసిన, నేర్పించినందుకు ట్రై చేసిన ఇట్లుంటుందని. ఆ పిల్లలు స్టూడెంట్ చిన్నోళ్ళు కదా, వాళ్ళకి నైఫ్ కాబట్టి వాళ్ళతో కాదు, కాకపోతే డ్రాయింగ్ ఎట్లా చేయాలి ఇంకా అనేది చూపించిన, ప్రెజెంట్ చేసిన. ఇప్పుడు మరి సోషల్ మీడియా అవన్నీ చాలా ఎక్కువ అయిపోతున్నాయి కదా, సో మీరు మళ్ళీ ట్రై చేయాలనుకోలేదా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఆన్లైన్ క్లాసెస్ చెప్దామనో అట్లా అనిపించలే. యాక్చువల్లీ నేను చేస్తే మీరు అన్నది కరెక్టే, నాకు కూడా అంత స్ట్రైక్ కాలేదు. సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఏదైనా నేను చేస్తే పెడదాను, లైక్స్ ఇట్లా పెడతారు చేస్తారు, కాకపోతే అట్లా ఆలోచన నాకు రాలే, ఇప్పటి వరకు కూడా నాకు స్ట్రైక్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ అలా ఉన్నారు, కొంచెం పిల్లల్ని కూడా అన్నిట్లో ముందుకు తీసుకురావాలి. అయితే యాక్చువల్గా నేను ఉండే ప్రాంతం రూరల్ మండల్కు డిస్టిక్ వేరే ఉంటుంది, డిస్టిక్ హైదరాబాద్ సిటీకి వేరే ఉంటుంది. సిటీకి వెళ్తే నేను మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ రీచ్ కాగలుగుతా, ఏం చేయగలుగుతా, అది ఉంది. కానీ బాధ్యత మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ, ఈ టేకప్ వేరు, ఆ టేకప్ వేరు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు సిటీకి వెళ్ళిపోతే ఎడ్యుకేషన్కు సంబంధించిన వాళ్ళ ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని పంపిస్తుంటారు. ఈ రూరల్ విలేజెస్ కాబట్టి అంత తక్కువ ఉంటుంది. అవును. సో నాకు తెలిసి నా బెటర్ సజెషన్ మీరు ఆన్లైన్ క్లాసెస్ తొందరగా స్టార్ట్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు మీరు అనేసరికి నాకు కూడా స్ట్రైక్ అయింది. ఐ విల్ ట్రై రియలీ. నాకు కూడా మీరు ఇప్పుడు అనేసరికి నాకు కూడా స్ట్రైక్ అయింది, చేస్తా. అయితే నేను ఈ మధ్య కాలంలో యూట్యూబ్ అది సోషల్ మీడియాలో చూస్తున్నా, వేరే టీవీ ఛానల్స్లో ప్రజ్ఞ, ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడడం, ఎట్లా నేర్చుకోవడం, ఆన్లైన్ అవన్నీ చూస్తున్నా. చిన్న బేసిక్స్ అంతే. నేను కూడా ఓపెన్ చేస్తా, ఒకటి ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకు అని అంటే పిల్లలనే కాదు, ఈ మధ్య ఉన్న టీనేజ్ యంగ్స్టర్స్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా సరే వీకెండ్ రిలాక్స్ కోసం పాటరీ అని చిన్న చిన్న ఏదన్నా ఒక క్రాఫ్ట్ సైడ్, ఆర్ట్ సైడ్ వచ్చి వాళ్ళు అట్లా రిఫ్రెష్ అవ్వడానికన్నా వస్తున్నారు. సో అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నాకెందుకు, ఇప్పుడు మా ఇద్దరు అబ్బాయిలలో పెద్ద అబ్బాయి స్టడీ, చిన్న అబ్బాయి నాలాగానే డ్రాయింగ్ చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు, పెయింటింగ్. నాకు వచ్చి చెప్తుంటే నేను ఎక్కువ తీసుకెళ్ళా, ఎందుకంటే మళ్ళీ ఇంట్రెస్ట్ వాటి స్టడీ డిస్టర్బ్ కావద్దని చెప్పి నేను ఉంటుంటా. అంటే వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ సేమ్ నా ఫీల్డ్లోకి, మీ జీన్స్ నా జీన్స్ అట్లా అన్నట్టు చిన్న అబ్బాయికి. మీరు అన్నట్టు ఇప్పుడు అంటే ఏది కానీ మళ్ళీ స్టడీ ప్రామాణికం కాబట్టి స్టడీ డిస్టర్బ్ కావద్దు కాబట్టి అందు గురించి నేను ఎంకరేజ్ చేయాలి. అంటే తెలుసు కాబట్టి, కాకపోతే దాని టైం వచ్చినప్పుడు దానికి సంబంధించిన స్టడీకి వెళ్ళిపోతే బాగుంటుంది. ఇంటర్ తర్వాత ఏది కానీ ఇంటర్ తర్వాతనే కదా మనం అట్లా అన్నట్టు. అప్పుడు మనం ఫైన్ ఆర్ట్స్, ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు అది తెలియదు, అట్లా అన్నప్పుడు ఫైన్ ఆర్ట్స్లో వెళ్ళిపోతే నేను ఇప్పుడు ఏ టీచర్గా, డ్రాయింగ్ టీచర్గా ఆటోమేటిక్గా వెళ్ళిపోదు ఫ్రీ. అప్పుడు మనకు తెలియదు, మనకు చదివిపోయాలి, మనకు ఆ రూట్ తెలియక ఇక్కడే ఆగాల్సి వచ్చింది అట్లా. సో వాటర్ మిలన్ మీద ఇప్పటివరకు మీరు ఎన్ని రకాల? అయితే వాటర్ మిలన్స్ మీద చాలా కార్వింగ్స్ చేసిన తర్వాత ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫెస్టివల్ గణపతి, వినాయక చవితి అప్పుడు గణపతిని తయారు చేయడం, తర్వాత శివరాత్రి సందర్భంగా శంకరుణ్ణి 108 శివలింగాలను తయారు చేసిన, డిఫరెంట్ అది వచ్చినప్పుడు ఆ టెంపుల్లో ప్రజెంట్ చేయడం, పత్రికలలో రావడం అట్లా జరుగుతుంది. తర్వాత క్రిస్టియన్స్కు ఫెస్టివల్ వచ్చినప్పుడు
మేరీ క్రిస్మస్, శాంటా క్లాసు, జింజర్ హౌస్ అవన్నీ తయారు చేసిన. తర్వాత మన భారత జవాన్ విపి సింగ్ అనుకుంటా అప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు తనది ఆ ఫోటో వేసి నివాళులు అర్పించడం. అభినందన్ అప్పుడు మన పాకిస్తాన్లో పడిపోయినప్పుడు ఆయన మనకు ఇండియాకు రావాలనే ఆలోచన అభినందన్ కూడా పుచ్చకాయ మీద తీసి నేను ఆ విధంగా తెలిసిన. తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత మొన్న ప్రైమ్ మినిస్టర్గా ముచ్చడం 3వసారి అయ్యేసరికి ప్రైమ్ మినిస్టర్ తీసిన. సీఎం రేవంత్ రెడ్డి అయ్యేసరికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ చిత్రాన్ని వేసిన. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి తీసిన ఆయనే సీఎం అయినప్పుడు. అంతకుముందు కేసీఆర్ తీసిన, కేటీఆర్ బర్త్డే సందర్భంగా. అట్లా ఆ రాజకీయ నాయకులు, తర్వాత దేవుళ్ళై ఏ దానికి ఆ సబ్జెక్టు పరంగా తీసుకొని ఏదో ఒకటి అకేషన్ చేస్తూనే ఉంటాను. మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చారా మరి? అట్లాంటి చేసి ప్రెజెంట్ చేయడమే. ఓకే. సో ఈవెంట్స్లో చేస్తుంటా అని అన్నారు కదా, సో ఇప్పుడు మన దగ్గర అంత అడ్వాన్స్డ్ కల్చర్ వచ్చిందా? ఇవి కూడా ఈవెంట్స్లో పెట్టుకోవాలి, కార్వింగ్ లైవ్ పెయింటింగ్ ఉంటుంది. తక్కువ, కాకపోతే సిటీ ఈ జిల్లా వరకు ఉన్నారు కొంత వైశ్యస్, కొంచెం తెలిసిన వాళ్ళు కొంచెం. అయితే చాలా మంది రీచ్ కాలేక, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా పెడితే ఒక విజిటింగ్ కార్డు పెట్టి అక్కడ చేస్తే వాళ్ళు ఫోటో ఇతను ఉన్నాడు ఇది చేయించాలి అని చెప్పి కొంతవరకు తెలుసు. కొందరేమో తెలియక, అది తెలిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు అట్లా అన్నట్టు. అది మెయిన్ పబ్లిసిటీ. సార్, మీరు చేసిన కార్వింగ్స్ అన్నిట్లలో మీకు వచ్చిన బెస్ట్ అప్రిసియేషన్? అయితే పంప్కిన్ తోటి ఒకే పంప్కిన్ మీద 2 ఈగల్ బర్డ్స్ చేసి మధ్యలో వాటర్ మెలన్ ఫ్లవర్ కార్వింగ్ పెట్టిన. దాంట్లోనే పెడితే మధ్య చూసి బాగా అప్రిషియేట్ చేసి అది కంప్లీట్ మా హోటల్ మ్యాగజైన్కు కవర్ పేజ్ ఉంటుంది కదా, ఆ మంత్ లేకపోతే ఆ క్వార్టర్ 3-4 months 5 months అట్లా ఉంటుంది కదా, ఆ కంప్లీట్ మెయిన్ పేజ్ మీద వేసారు. అది బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. అంటే అది ఏ రేంజ్లో ఉంటుంది అట్లా అది బాగా అనిపించింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను వేసినటువంటి పెయింటింగ్స్ వేరే వాళ్ళు గెస్ట్లు ఇట్లా వచ్చి అవి తీసుకొని నాకు మనీ కూడా క్యాష్ మనీ ఇచ్చారు అప్పుడు కొంత. తర్వాత ఒకసారి పికాక్ చేసిన, కంప్లీట్ పికాక్, రియల్ పికాక్ లాగా. అది చాలామంది అప్రిషియేట్ చేసి. దేంతో చేశారు? పంప్కిన్, క్యారెట్, బీట్రూట్, పొటాటో ఇవన్నీ కలిపి పికాక్ చేసిన. అప్పుడు కూడా వాళ్ళందరూ అప్రిషియేట్ చేసి చాలా బాగా వచ్చింది అని చెప్పారు. అయితే నేను కంప్లీట్ ఏంటంటే కొంత ఆర్టిస్ట్ కాబట్టి రియాలిటీ దగ్గర ఉన్న విధంగా చేసిన అన్నట్టు. బాగా దగ్గర కార్వింగ్ చేస్తే అది బాగా మెచ్చుకున్నాను. తర్వాత ఒకటి చైనీస్ డ్రాగన్ తయారు చేసిన, డ్రాగన్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది, అప్రిషియేట్ చేసేది. పంప్కిన్ తోటి చైనీస్ డ్రాగన్ చేసిన. కానీ కొంచెం డిఫికల్ట్ వర్క్, కట్ చేస్తే డీటెయిలింగ్ వేయాలి. చేసిన క్రాప్స్ కూడా, ఎండ్రకాయ ఏదంటే అది చేస్తా, ఫ్రాన్స్ అట్లా. ఎందుకంటే సీ ఫుడ్ ఐటమ్కు అవన్నీ ప్రెజెంట్ అట్లా అన్నట్టు. సో ఒక షెఫ్ అంటేనే ఆ ప్లేటింగ్తోనే వాళ్ళ ఫుడ్ అనేది రిప్రజెంట్ అవుతుంది కదా. చిన్న చిన్న బటర్ఫ్లైస్ అట్లా చేస్తాం, చాలా చేస్తాం. ఓకే. ఒకసారి మరి మా కోసం ఏదైనా చిన్న కార్వింగ్ చేసి చూపిస్తారా? యాక్చువల్గా ఏంటంటే ఆ ఫ్రూట్స్ లేవు అని అది మన పంప్కిన్ పొటాటో తోటి ఒక ఫ్లవర్ తయారు చేస్తాం. పొటాటో. ఓకే. ఎంత టైంలో చేస్తారు సార్? చాలా జస్ట్ 1 minute అంతేనా? ఇలా అంటే అయిపోతుంది అంటారు. ఫ్లవర్స్ అంటే ఫ్లవరే కాబట్టి తొందరగా చేస్తాం. ఓకే. ఒకసారి మనం పొటాటో కార్వింగ్ చూసేద్దాం. ఓకే.
సార్ ఇంత సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి నేను అనుకోలేదు. సో అంటే చూసిన చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని రోజులు కృషి చేశారో తెలీదు ఇదంతా నేర్చుకోవడానికి. సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఈ కార్వింగ్ సైడ్ అంటే ఫ్యూచర్లో మీరు అన్నట్టు కొత్త వాళ్ళకు నేర్పేందుకు ప్రయత్నం చేస్తా. తర్వాత ఈ సోషల్ మీడియాలో పెట్టి లైవ్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తా. ఆ తర్వాత ఏంటంటే ఈ స్కూల్స్ ఇట్లా ఉంటాయి కదా, ఈ స్టూడెంట్స్కు నేర్పించడానికి నా కృషి నేను చేస్తా. తర్వాత కార్వింగ్ ఇప్పుడు మా దగ్గర ఇప్పుడిప్పుడే ఇంకా ఇంతకుముందు వెడ్డింగ్స్ వేరు, ఇప్పుడు వెడ్డింగ్స్ వేరు. ఇప్పుడు ఈవెంట్స్ ఎవ్వరు కూడా బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి వాళ్ళతోటి మమేకం అవుతూ ఇది ఇంకా కొంచెం తీసుకొచ్చే విధానికి ఒక రెస్టారెంట్లో మాత్రమే కాదు, విలేజ్లలో కూడా చేసుకోవచ్చు. ప్రతి ఫంక్షన్లలో కూడా ఖర్చు బాగా పెడుతున్నారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ఆ ఫోటోషూట్లో రావడానికి వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి అట్లా ముందుకు తీసుకుపోవడానికి రావడానికి సోషల్ మీడియా మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఎందుకంటే నేనే యూట్యూబ్లో చాలా కార్వింగ్ వీడియోస్ చూస్తుంటా. ఒకటి చూస్తుంటే ఎంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అంటే నేను ఒక 3-4 కంటిన్యూస్గా ఊరికే అలా చూసుకుంటూ కూర్చుంటాం. సో నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్ కూడా ఇంట్రెస్టెడ్గానే ఉంటారు. సో మీలాంటి వాళ్ళు వచ్చి వీటి గురించి చెప్తేనే మీరే అన్నారు మన ఇండియాలో చాలా తక్కువ, ఫారెన్లోనే ఎక్కువ ఉంటుంది అని. సో మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే బయటకు వచ్చి చెప్పాలి నెక్స్ట్ జనరేషన్స్కి. అంటే యాక్చువల్గా తెలియక ఈ ఫీల్డ్ ఉంది అని తెలియక అక్కడ అడ్డుకట్టబడుతుంది. కానీ తెలిసే మాత్రం ఈ ఫీల్డ్కి వెళ్ళిపోతే బెటరే. ఎందుకంటే ఇప్పుడు హోటల్ ఫీల్డ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ జాబ్ ఇక్కడ పోయిందంటే ఇంకో జాబ్ ఉన్నట్టే. చెఫ్స్కు మంచి ఫారిన్లో అయితే బాగా మంచి సదవకాశాలు ఉంటాయి ఫారిన్లో. ఇప్పుడు మన దగ్గర కూడా మంచి 5 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ వస్తున్నాయి కాబట్టి చాలా బాగుంటుంది హోటల్ ఫీల్డ్. నేను చాలా ఎంకరేజ్ చేస్తుంటా. వేరే వాళ్ళు ఏం చదువుతున్నారు హోటల్ అంటే ఎక్సలెంట్ అని అంట. హోటల్కి వెళ్ళిపోతే చెఫ్ సైడే కాకుండా కిచెన్ సైడ్ వెళ్ళిపోవచ్చు, తర్వాత వెయిటర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బ్యాంక్వెట్కు డిఫరెంట్ ఉంటాయి. పేస్ట్రీ సైడ్ వెళ్ళిపోవచ్చు, కేక్స్ ఇప్పుడు అంతా ఫీల్డ్ అంతా అదే కదా. బర్త్డే కేక్స్ అని చెప్పి వెడ్డింగ్ యానివర్సరీ వెడ్డింగ్ కేక్స్ అని డిఫరెంట్ నేర్చుకొని మళ్ళీ మనం కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మనకు బిజినెస్ కూడా చేసుకోవచ్చు కదా. నేను బాగా ఎంకరేజ్ చేస్తుంటా. ఎందుకంటే స్కిల్స్ ఎక్కువ ఉంటే ఇప్పుడు మామూలుగా అందరు సాఫ్ట్వేరే కాదు కదా, అట్లా అది ప్రామాణికం కాదు కదా. హోటల్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం 100% జాబ్స్, మంచి జాబ్స్ ఉంటాయి, లగ్జరీ జాబ్స్, హై సాలరీస్. దాంట్లో మనం ప్రజెంట్ చేయాలి. మన వర్క్ మీద ప్రజెంట్ చేస్తే ఇమ్మీడియట్లీ కాల్ లెటర్స్ వస్తుంటాయి, బాగుంటుంది. ఎందుకంటే నాకు అనుభవంతో చెప్తున్నా. అవును. అండ్ చాలామందికి అంటే జస్ట్ ఇన్ కేస్ ఈ కార్వింగ్ అయినా కూడా వాళ్ళు ఏమనుకుంటారు, లేదు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఆ షెఫ్ వేద్దాం, షెఫ్ అయితే ఇట్లాంటిది ఒక జాబ్, అందులో ఇదొక పార్ట్ అని అనుకుంటారు. కానీ మీలాగా కూడా బయటకు వచ్చి ఇలాంటివి చెయ్యొచ్చు అనేది మీరు కూడా ఒక నెక్స్ట్ ఎవరైతే ఈ ఫీల్డ్కి రావాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక చిన్న ఇన్స్పిరేషన్ లాగా కూడా మీరు. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా మనం ఆర్టిస్ట్ కోల్డ్ కిచెన్ షెఫ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ పేస్ట్ సైడ్ ఈ ఆర్టిస్ట్గా ఈ కార్వింగ్ సైడ్ నేర్చుకుంటే వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అంటే కంప్లీట్ హోటల్కు ఒక ఆర్టిస్ట్ మాత్రమే ఉంటాడు అన్నట్టు. కిచెన్ ఆర్టిస్ట్ అని డెసిగ్నేషన్ కూడా ఉంటుంది. కిచెన్ ఆర్టిస్టు మొత్తం కంప్లీట్ హోటల్కు వన్ ఆఫ్ ద హెడ్ అన్నట్టు. టోటల్గా తనే చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ క్రెడిబిలిటీ కూడా వస్తే మంచి సాలరీస్ ఉంటుంది. దాంట్లో వెళ్ళిపోవాలి. యాక్చువల్గా అక్కడే ఆగిపోవద్దు. మనం ఎప్పుడు కూడా మనకి వర్క్ వచ్చినా మళ్ళీ కొత్తగానే మళ్ళీ నెక్స్ట్ డే 1 నుంచే ప్రారంభించాలి. నేను డే 100, 101, 102 కాదు, మళ్ళీ డే 1 నుంచే కొత్త దానికి మనం రూపకల్పన చేస్తున్నాం. ఎవ్రీడే లర్నింగ్ డిఫరెంట్ ఇవాళ ఇది చేసినాం. ఎప్పటికీ బర్త్డే కాదు కదా, ఇంకా డిఫరెంట్ ఆలోచనకు పదును పెట్టాలి. కొత్త స్కిల్స్ పెట్టి కొత్త తీసుకొస్తేనే వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతారు. అట్లా అనిపిస్తుంది అన్నట్టు.
ఏ ఫీల్డ్ అయినా కానీ మనం నిత్య నేర్చుకునేందుకు కృషి చేయాలి. నేర్చుకొని ప్రజెంట్ చేస్తేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే లేదు. అంతే, ఎంత ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను కూడా ఇక్కడ వర్క్ నేర్చుకున్నా, వర్క్ చేస్తున్నా, వర్క్ ఈ ఇంటీరియర్లో ఉన్న కొత్త నేర్చుకుంటా. తర్వాత ఆ పని చేస్తా, ఈ పని కావాలి, ఈ పని చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం ఆ కస్టమర్ చెప్తే వాళ్ళు ఆ దానికి వెళ్ళిపోతారు. మనమే ప్రజెంట్ చేయగా మనం చెప్పకపోతే మనం అక్కడనే ఉంటాం. అట్లా అన్నట్టు మనం అది ప్రజెంట్ చేయాలి, వాళ్ళని మెప్పించాలి, వాళ్ళకి చూపించాలి, ఇట్లా వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి మనం ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా అంతే. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ పని వాళ్ళ నిబద్ధతనే వాళ్ళు ఐ క్యాడర్కి వెళ్ళిపోతారు. ఆ నిబద్ధత అనేది లేకపోతే ఏ పని అయినా కానీ పట్టిలేదు. నాకు నేను నేర్చుకున్నది గింతే. ఎంతమంది ఉన్నా మళ్ళీ ఆర్టిస్ట్కి ఉండే వాల్యూ వేరు. మీరు అన్నట్టు అంతమంది షెఫ్స్ ఉన్నా కూడా కిచెన్కి ఒక ఆర్టిస్ట్ ఉన్నా కూడా ఆయనను హైలైట్గానే చూస్తారు. వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కదా. అంటే ఆ కంప్లీట్ ఆ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ డిస్ప్లే, ఆ బుఫే సెటప్ అంతా ఆర్టిస్ట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఆయన మైండ్ వేరే ఉంటుంది. ఆ స్ట్రక్చరు, గ్లాస్ సెట్టింగ్ చేయడం, పెట్టడం, గ్లాస్ వాస్ పెట్టడం, వాటర్ పోయడం, ఐస్ కార్వింగ్ చేయడం, ఐస్ రొటేటర్ పెట్టడం, డిఫరెంట్ దానికి సంబంధించిన ఆ విజువల్ వాళ్ళకి చుడుతోటి, గెస్ట్లకు చుడుతోటి ఆ రొటేటర్ అంతా కనిపించాలి కదా. అదంతా ఆర్టిస్టే, దాంతోనే అట్రాక్ట్ అవుతారు. ఆ గెస్ట్లు కానీ ఆ వెడ్డింగ్ ఈవెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు. సక్సెస్ అని అంటారు, బాగుందని అంటారు, సెటప్ బాగుందని అంటారు. అప్పుడు హోటల్కి మంచి నేమ్ అట్లా అన్నట్టు. సో మీరు అక్కడ ఫారెన్లో వెళ్ళి వర్క్ చేసే టైంలో మీరు ఒక్కరే ఇండియన్ ఉంటుండేనా? అంటే నా డిపార్ట్మెంట్లో నేను ఈ ఆర్టిస్ట్ సైడ్ ఇండియన్స్ బాగుంటారు, కేరళ వాళ్ళు బాగుంటారు. ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్లో మీరు ఆర్టిస్ట్గా నేను ఒక్కడే. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించు. యూ ఫ్రమ్ వేర్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. వేర్ ఇస్ కేరళ? కాదు, హైదరాబాద్, తెలంగాణ. ఐ డోంట్ సీ ఎనీవన్ ఇన్ ఇండియా, హౌ యూ కేమ్ అని అందరు. అంటే ఐ ఇంట్రెస్టెడ్ ఇండియన్స్ ఎవ్రీవే. ఎందుకంటే మన ఇండియా చాలా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, మేము లేదు ఎక్కడ లేదని నేను కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఆ ఫీలింగ్ వాళ్ళు అన్నప్పుడు ఇండియానా అని చెప్పి 1-2 సార్లు అందరు. ఎందుకంటే దాంట్లో తక్కువనట వాళ్ళంటేనే నాకు తెలుసు, లేకపోతే నాకు తెలియదు. అంతమందిలో అనిల్ గారు ఇండియా అని అనేసరికి ఆ ఫీల్, ఆ మజా వేరే అనిపిస్తుంది కదా. అప్పుడు బైరన్ గార్డెన్ క్లబ్ అని చెప్పి అక్కడ షేక్స్ పెడతారు అన్నట్టు. ఆ కాంపిటీషన్లో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నా. అయితే మేము కాంపిటీషన్ చేసినాం, వచ్చినాం. నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళి మరి రిజల్ట్ ఎవరు వచ్చింది ఏం కదా అని చెప్పి నేను చూడడానికి వెళ్ళాం. అయితే ఫస్ట్ గోల్డ్ మెడల్ అక్కడ గల్ఫ్ హోటల్ అని చెప్పి మా పేరు రాసి అక్కడ పెట్టింది. హ్యాపీ అనిపించింది. అంటే అట్లా అంతే, ఆర్టిస్ట్కి కావాల్సిందే ఆ రికగ్నైజేషన్. అంతే అంతే అంతే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక సర్టిఫికెట్స్ మా చెఫ్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తే బాగా అనిపించింది. ఇంకా కొంత ఎనర్జీ అట్లా. నెక్స్ట్ డేకి మళ్ళీ బూస్ట్ అప్. అంతే 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 అంతే. ఓకే అనిల్ గారు, థ్యాంక్ యూ. అనిల్ గారు, మీ కార్వింగ్స్ అనేది చూసాం, చాలా బాగా అనిపించినాయి. నేను నా సైడ్ నుంచి నేను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి మీరు రావాలని కోరుకుంటున్నందుకు, ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలోకి వచ్చి నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా, మీరు ఒక టీచర్ లాగా వాళ్ళకి నేర్పించాలని. తప్పకుండా మీరు అన్న అటువంటి మాటలనే నాకు కొంచెం స్ట్రైక్ అయింది. మీరు అన్నతోటే నాకు నేను ఎందుకు చేయొద్దు అని అనిపించింది. ఖచ్చితంగా నెక్స్ట్ డే నుంచే నేను ఆ కోవలో ఆలోచిస్తా, అట్లా ముందుకు పోయడానికి కూడా నేను రెడీలో ఉన్నా. ఎందుకంటే జనరల్గా చేస్తూ ఉంటా, అది చేసింది ఏదో ఆ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ద్వారా వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి నాకు కూడా ఇప్పుడే మీరు అన్నటువంటి మాటలు రియల్గా చెప్పాలంటే నాకు కూడా బిజినెస్ నాకు కూడా బాగుంటుంది కదా. అది నెక్స్ట్ డేనే నేను స్టార్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. పక్కా స్టార్ట్ చేయండి. మీకోసం అంటే మీలాంటి వాళ్ళు ఇండియాలో చాలా రేర్ పీసెస్ ఇలాంటి వాళ్ళు. సో మీరు ఆ కళని నెక్స్ట్ జనరేషన్స్కి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అంటే మరి హోటల్ మేనేజ్మెంట్ చేస్తేనే ఇలాంటి చేయాలి అన్నట్టు కాకుండా ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయవచ్చు. టాలెంట్ ఎవరిది సొత్తు కాదు అన్నట్టు
రూరల్లో ఉండేనా కానీ నేను హోటల్ మేనేజ్మెంట్ చేయకుండా కానీ 5 స్టార్ హోటల్లో జాబ్ చేసాను. అవును. అక్కడికి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకున్నాం. యాక్చువల్గా సర్టిఫికెట్ అన్నీ ఉండాలి. వాళ్ళతో పాటు సమాంతరంగా పనిచేసి గోల్డ్ మెడల్ తీసుకున్నాం. సో నైస్ టాకింగ్ టు యూ. చాలా బాగా అనిపించింది మీ కార్వింగ్స్ కానీ, మీరు అక్కడ మాకు ఫారెన్ విషయాలు చెప్పినాయి అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ చాలా కార్వింగ్స్ చేయాలి, ఇలానే రామందిర్ చేసినట్టు చాలా 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 మంచి మంచి కార్వింగ్స్ మాకు ప్రెజెంట్ చేయాలి. మీ ఛానల్ ఒకటి వెంకటేశ్వర్లను చేయాలని చెప్పి 3D కార్వింగ్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అదొకటి కూడా అతి త్వరలోనే చేస్తా అని చెప్పి. ఓకే ఓకే. ఏడుకొండలు వెంకటేశ్వర్లను మంచి బ్రహ్మాండమైనటువంటి కార్వింగ్ చేయాలని చెప్పి అదొకటి ఉంది అనిపించిందా? అది చాలా రోజుల నుంచి ఉంది, అది చేయాలని చెప్పి అది కూడా చేస్తాను. సూపర్. సో రెడీగా ఉండండి, వెంకటేశ్వర స్వామి కార్వింగ్తోని సార్ మళ్ళీ ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.